హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. కాకపోతే చాలా బిజీగా కూడా ఉన్నాను. అందుకే నేను మీ ముందుకి ఇట్లా రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఇక నుంచి ఇది కూడా ఒక జాబ్ లాగా ఒక వీకెండ్ ఒక 5-6 వీడియోస్ ఒకేసారి చేసి పక్కన పెట్టేసేద్దాము అని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే వీక్ డేస్లో అయితే నాకు అస్సలు కుదరట్లేదు. ఇంతకుముందు కంపెనీలో ఏంటంటే నాకు చాలా టైం ఉండేది. సో ఆ టైం గ్యాప్లో నేను వీడియోస్ అవి షూట్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు అస్సలు అలా లేదు. కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఉన్నాను. కొత్త జాబ్ అయ్యేటప్పటికి, కొత్తది కూడా కాదు, ఆల్రెడీ 8 months అయిపోయింది. బట్ నేను ఉన్న రోల్ అలాంటిది. సో బ్యాక్ టు బ్యాక్ కొంచెం బిజీగా ఉంటున్నాను. అందుకని నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. కానీ ఇక నుంచి కంపల్సరీ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అయినా నేను పెట్టాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఈ మంత్ నా ఎర్నింగ్స్ చూసుకుంటే నాకు అర్థమైపోయింది నేను చాలా డౌన్ అయిపోయాను వీడియోస్ చేయడంలో అని. అది మొత్తం నా వల్లే లేండి, అది మీ తప్పేం కాదు. అంటే ఈమె కదిలితే మనీ గురించి మాట్లాడుతుంది ఏంటి అని మాత్రం అనుకోవద్దు. బికాజ్ నేను వీడియోస్ చేసేదైతే ఆఫ్ కోర్స్ ఇది నా సెకండరీ ఇన్కమ్. అట్లీస్ట్ నా పాకెట్ మనీకైనా పనికొస్తుంది అని నేను చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు మెమరీస్. నేను తర్వాత ఎప్పుడైనా ఓల్డ్ అయిపోయిన తర్వాత నేను చూసుకున్నా కానీ ఎప్పుడు ఏది చేశాను అనేది నాకంటూ ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి నేను చేసుకుంటున్నాను. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు కంటెంట్లోకి వచ్చేద్దాము. మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమయ్యే ఉండుంటుంది. ఈరోజు నేను కొన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. వాటిలో కొన్ని ఏంటంటే హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, తర్వాత క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్, అండ్ కొన్ని షో పీస్ ఐటమ్స్. ఇవన్నీ నాకు తెలిసిన ఒక పర్సన్, తను నా ఫ్రెండ్ అండ్ కొలీగ్ కూడా, తను చేస్తూ ఉంటారు. సో తన దగ్గర నేను ఇవి తెప్పించుకున్నాను. చాలా వాల్యుబుల్గా, ప్రెషియస్గా మనం ఏది కావాలంటే అది, ఏ ప్యాటర్న్లో కావాలంటే ఆ ప్యాటర్న్, ఎలా కావాలంటే అలా తను మనకి కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు. సో ఫస్ట్ అయితే నేను మీకు హెయిర్కి రిలేటెడ్వి చూపిస్తాను. హెయిర్ బ్యాండ్స్. దీనికి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇవి మీకు నచ్చితే కంపల్సరీ తను ఇన్స్టాలో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను కింద తనకి డిస్క్రిప్షన్ బాక్స్లో తన ఇన్స్టా పేజ్ ఐడి అవి మీకు ఇస్తాను. వీలైతే నేను ఇక్కడ పక్కన ఐ బటన్లో కూడా తన డీటెయిల్స్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి లేస్తో తయారు చేసిన ఒక క్లిప్ టైప్ అనమాట. జనరల్లీ ఇలాంటివి ఏంటంటే మనకి చిన్న బేబీ గర్ల్స్ ఉంటే గనక వాళ్ళకి మంచిగా వైట్ ఫ్రాక్స్ అవి వేసినప్పుడు, కొంచెం హెయిర్ లూజ్గా వదిలేసినప్పుడు ఇట్లాంటి క్లిప్స్ అవి పెడుతూ ఉంటాము. సో అలాంటి ఐటమ్స్ మీకు ఏమైనా కావాలి అంటే తిని ఇలా కస్టమైజ్ చేసిస్తారు. సో నాకు మా చెల్లి వాళ్ళ పాప ఉంది కదా, సో తన కోసం అని నేను తెప్పించుకున్నాను. ఇవి చాలా బాగా చేసింది. ఇది వచ్చేసి వైట్ కలర్ లేస్ టైప్తో చేసింది. సో ఎప్పుడైనా సరే మీరు వైట్ ఫ్రాక్స్ అవి మీ పిల్లలకి వేసినప్పుడు ఇట్లాంటిది బాగా పనికొస్తుంది అనమాట. దీనికి వెనకాల క్లిప్ ఉంది. అండ్ హెయిర్ ఇట్లా వదిలేసినప్పుడు జస్ట్ ఇట్లా క్లిప్కి ఇలా పెట్టేస్తారు. చాలా బాగుంది. అండ్ సేమ్ ఇదే ఐటెంలో ఇంకొకటి నాకు తను పంపించింది. ఇదేంటి అంటే సాటన్ టైప్ క్లాత్ అనమాట. ఇందాక మీకు చూపించింది లేస్. సో ఇది వచ్చేసి సాటన్. ఇది కూడా మనకి బేబీ గర్ల్స్ కి చాలా మందికి బర్త్డే ఫ్రాక్స్ అట్లా వేసినప్పుడు ఇట్లాంటి జనరల్లీ సాటన్ మెటీరియల్లోనే వేస్తాము. సో ఇది వచ్చేసి సేమ్ మీకు కావాల్సిన కలర్లో తను చేసేస్తుంది. నాకైతే బ్లూ కలర్ పంపించింది. అండ్ సేమ్ వెనకాల ఇలానే క్లిప్ వచ్చేసింది. సో మీరు ఇలా పెట్టేయచ్చు. ఇదైతే పెద్ద హెయిర్కి పనికిరాదు, జస్ట్ ఊరికే షోగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది చిన్న క్లిప్ ఇచ్చింది తను. సో ఇది వన్ ఆఫ్ ద క్లిప్ అండి. ఇట్లా నాకు 2 క్లిప్స్ పంపించింది, వైట్ అండ్ బ్లూ. వైట్ వచ్చేసి లేస్ టైప్, బ్లూ వచ్చేసి సాటన్ టైప్. అండ్ వీటితో పాటు నాకు కొన్ని బ్యాంగిల్స్ పంపించింది. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి యాక్చువల్లీ ఇదే ఆర్టిస్ట్ స్వీటీ కూడా చేస్తుందండి బ్యాంగిల్స్. స్వీటీ చాలా బాగా చేస్తుంది. అండ్ నా ఫ్రెండ్ ఆఫ్ కోర్స్ తను బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కాబట్టి ఆఫ్ కోర్స్ బాగానే చేసింది. చాలా బాగున్నాయి. ఇవి కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి. మంచి బ్లూ అండ్ పింక్ కలర్ అండి. పింక్కి వచ్చేటప్పటికి కొంచెం ఇలా వేసింది ఫ్యాషన్గా. చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి పింక్ కలర్కి వేసింది. అండ్ బ్లూ వచ్చేసి నార్మల్గా ఇట్లా ఈ బ్యాంగిల్స్ అనమాట. సో ఎప్పుడైనా పిల్లలకి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఏదైనా పట్టులంగాలు, లేకపోతే ఏదైనా గాగ్రాస్, లెహెంగాస్ అట్లాంటివి వేసినప్పుడు ఇవి చాలా బాగుంటాయి. ఈ పింక్ ఒకటి సెపరేట్గా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా ఈ కాంబినేషన్తో ఇలా కలిపైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఆ పింక్ బ్యాంగిల్ ఈ మధ్యలోకి ఇన్సర్ట్ చేసి ఇక్కడైనా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదొక హ్యాండ్కి
ఇది ఒక హ్యాండ్కి అలా కూడా వేయచ్చు. ఇది నేను మీకు వేసుకొని చూపించేదాన్ని, బట్ ఇవి నా సైజ్ కాదు, ఇవి మా చెల్లి వాళ్ళ పాప సైజ్వి. సో తన కోసమని నేను ఇవి ఉంచేసాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ తనని మీరు కాంటాక్ట్ చేయండి. మీకు చాలా మంచిగా త్వరగా క్విక్ టైం పీరియడ్లోనే మీకు ఆర్డర్ అయితే తను ఫినిష్ చేసిస్తారు. ప్రైసెస్ అవి మీరు తనని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ బ్యాంగిల్స్ అంటే ఇప్పుడు నేను మీకు చూపించింది బ్యూటీ ఐటమ్స్, హెయిర్ క్లిప్స్ అండ్ బ్యాంగిల్స్. వాటితో పాటు కొన్ని షో పీసెస్ కూడా తను చేస్తుంది. అవేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇది మ్యాగ్నెట్ అనమాట, వెనక మ్యాగ్నెట్ ఉంది. సో ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్ మీద మనం అంటించుకునేది. ఇది సంథింగ్ మరి ఇది దేని రిలేటెడ్ నాకు అంత అర్థం కాలేదు, కానీ సంథింగ్ ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి. అండ్ మీకు కస్టమైజ్డ్ గా నాకు పలానాది కావాలి అని అంటే గనక తను డెఫినెట్లీ మీకు చేసేస్తుంది. ఒకసారి తన ఇన్స్టా పేజ్ మీరు చూస్తే గనక మీకు చాలా వెరైటీస్ ఆఫ్ మినియేచర్స్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా చేసున్నాయి. మీరు ఒక్కసారి తన పేజ్లోకి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ లాస్ట్గా తను నాకు సెపరేట్గా ఒక గిఫ్ట్ లాంటిది కూడా పంపించింది. ఇది నేను ఓన్లీ మీ ముందు ఓపెన్ చేద్దాము అని నేను ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. తను ఇట్లాగా గిఫ్ట్ ప్యాక్ లాగా నాకు ర్యాప్ చేసి పంపించింది. సో ఇప్పుడు నేను మీ ముందే ఓపెన్ చేసి చూస్తాను ఏం పంపించింది ఏంటి అని. వావ్, చాలా బాగుందండి. షోకేస్లో పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇది బ్యూటిఫుల్ ప్రిన్సెస్ డాల్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. తనే ఇదంతా కూడా తనే కస్టమైజ్డ్గా పంపించింది. అండ్ ఇదే లేస్ మెటీరియల్తో రిలేటెడ్ ఇది ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పిల్లలకి ఎవరికైనా ఇట్లాంటి ఫ్రాక్స్ వేశారనుకోండి, దాని మీదకి మంచిగా మ్యాచింగ్కి ఇట్లాంటి క్లిప్స్ అవి పెట్టుకోవచ్చు. అస్సలు మిస్ అవ్వద్దండి, కంపల్సరీ తనని మీరు కాంటాక్ట్ చేయండి. చూడండి ఎంత కస్టమైజ్డ్గా ఎంత నీట్గా చేసిందో. ఈ పైన క్రౌన్ కానీ తర్వాత హెయిర్ కానీ ఇదంతా కూడా తనే కస్టమైజ్డ్గా చేసింది. ఈ హెయిర్ మెటీరియల్ కూడా థ్రెడ్స్ అండి, ఇవి ఈ సిల్క్ థ్రెడ్ టైప్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. చాలా బాగుంది. నాకు అన్నిటికంటే క్రౌన్ బాగుంది అండ్ ఈ ఫ్రాక్ చాలా బాగుంది. కింద ఈ బేస్ ఇచ్చారు అగైన్ నించోబెట్టుకోవడానికి. సో ఇది నేను నా షో కేసులో పెడతాను. అండ్ నేను ఈ మధ్యనే రీసెంట్గా ఒక హౌస్ కొనుక్కున్నాను. సో ఆ హౌస్లో పెడతాను. సో దట్ చాలా చాలా అందంగా ఉంటుంది అండ్ నాకు మెమరీగా కూడా ఉంటుంది. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇది నాకు సెపరేట్గా ఒక స్పెషల్ గిఫ్ట్ అన్నట్టు తను నాకు పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ నవనీత, నాకు ఇదైతే చాలా నచ్చింది. వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎవరైనా మీ పిల్లలకి గనక ఇట్లాంటి టైప్ డాల్స్ కానీ అలాగే కస్టమైజ్డ్ మినియేచర్స్ కానీ క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏది కావాలి అనుకున్నా కానీ మిస్ అవ్వకుండా కంపల్సరీ ఆ పేజ్ దగ్గరికి విజిట్ చేసి నవనీతని కాంటాక్ట్ చేయండి. సో ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు డెఫినెట్లీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు డెఫినెట్గా నచ్చుతుంది కూడా, ఎందుకంటే ఇలాంటి డాల్స్ కానీ తర్వాత ఇట్లా బ్యాంగిల్ సెట్స్ కానీ ఇవన్నీ ఎవరికైనా కిడ్స్ బర్త్డేస్కి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. సో శ్రీమంతాలకి వాటికి కూడా ఇట్లాగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఈ మధ్య అలానే ఇస్తున్నారు. మొన్న ఎవరిదో చూశాను, శ్రీమంతానికి ఇట్లాగా బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చారు. సో అలా ఏదైనా ఇవ్వచ్చు. అండ్ అలానే మీ పిల్లల బర్త్డేస్ ఏమైనా ఉంటే ఇట్లా క్లిప్స్ ఇవ్వచ్చు, లేదంటే ఇలా డాల్స్ ఇవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ తను మీకు తయారు చేసి ఇస్తారు కాబట్టి మిస్ అవ్వకుండా ఒకసారి అయితే తనని కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.